సింహ రాశి ప్రేక్షకులకు స్వాగతం. 2026 ఏప్రిల్ మాసంలో సింహ రాశి వాళ్ళ ఫలాఫలాలు. ముఖ్యంగా ఈ ఒక మాసంలో గ్రహ సంచారాన్ని గమనిద్దాం. శని మీన రాశిలో సంచారం, గురువు మిథున రాశిలో సంచారం, అలానే రాహువు కుంభంలో, కేతువు సింహ రాశిలో సంచారం, అలానే సూర్యుడు ఏప్రిల్ 14వ తేదీ వరకు మీన రాశిలో సంచారం, తదుపరి మేష రాశిలోకి ప్రవేశిస్తున్నారు. కుజుడు ఏప్రిల్ 2వ తేదీ కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. బుధుడు ఏప్రిల్ 11వ తేదీ కుంభరాశి నుంచి మీన రాశిలోకి ప్రవేశిస్తున్నారు. శుక్రుడు ఏప్రిల్ 19వ తేదీ మేషరాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నారు. ఈ గ్రహ సంచార రీత్యా సింహ రాశి వాళ్ళకి ముఖ్యంగా మార్చి 15వ తేదీ సూర్యుడు సప్తమ స్థానం అంటే కుంభరాశి నుంచి మీన రాశిలోకి అంటే అష్టమ స్థానంలోకి ప్రవేశించారు. ముఖ్యంగా మీ రాశ్యాధిపతినే అష్టమ స్థానంలో జలతత్వ రాశిలో శనితో కలవడము, బలహీనంగా ఉండడము. రాశ్యాధిపతి మీ ఇంటికి అధిపతినే అష్టమ స్థానంలో బలహీనంగా ఉండడం అనేది ముఖ్యంగా ఆరోగ్యరీత్యా వివాదాలు. అష్టమ స్థానం అంటే ఏంటి? ఆకస్మికంగా జరిగే సంఘటనలు. అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. ఆయుష్ స్థానం అంటాం. మనం ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఆకస్మికంగా. అలానే ఆకస్మికంగా వచ్చే ప్రమాదాలు కావచ్చు, ఆకస్మికంగా వచ్చే డబ్బు కావచ్చు. ఆకస్మికంగా వచ్చే డబ్బు ఎలా ఉంటుంది? అష్టమ స్థానం అంటే ఏంటి? ఎల్ఐసి డబ్బు లాంటివి, చిట్ ఫండ్స్ కావచ్చు, భార్య లేదా భర్త తరపున ఆస్తి కావచ్చు రావడము, అత్త తరపున మావయ్య తరపున ఆస్తులు మీకు కలిసి రావడము, ఇది అష్టమ స్థానం రిప్రజెంట్ చేస్తుంది. అలాంటి అష్టమ స్థానంలో జలతత్వ రాశిలో రాశ్యాధిపతి సూర్యుడు సంచారం చేయడము, శనితో కలిసి సంచారం చేయడం అనేది, అందులోన మీ రాశి నుంచి 6వ స్థానానికి అధిపతి శనినే అవుతాడు. అష్టమ స్థానంలో అస్తంగతం అవడం అనేది చాలా మానసికంగా ఒత్తిడిలు, శారీరక పరమైన ఇబ్బందులు, మజల్స్ కావచ్చు, బోన్స్ కావచ్చు, ఎక్కడో ఒక చోటు శారీరకంగా కొన్ని మార్పులు మీకు చోటు చేసుకుని ఉండే ఆస్కారాలు, నిశ్శక్తిగా ఉండడము, టైర్డ్నెస్గా అనిపించడము, చాలా సుస్తుగా ఉండడం లాంటిది. అలానే సరిగ్గా వేళకు సరిగ్గా భోజనం చేయలేకపోవడము, కౌటుంబిక విషయాలలో ఎక్కువ ఆలోచన పెరిగిపోవడము, అలానే ముఖ్యంగా కొంతమందికి ఎవరైతే ఈ రాశిలో ఉంటున్నా ఓల్డ్ ఏజ్ పీపుల్స్ ఉంటారో వాళ్ళకి ఆరోగ్యరీత్యా ఇబ్బందులు తరచుగా ఫేస్ చేయడం లాంటిది. అష్టమ స్థానం అంటే శస్త్రచికిత్సకి గురి అవ్వడము. అష్టమ స్థానంలో ఇలాంటి గ్రహాలు ఉన్నప్పుడు ఆకస్మికంగా ఏదైనా శస్త్రచికిత్స, ఆపరేషన్ లాంటిది జరిగి ఉండడము. పైగా ఏప్రిల్ 2వ తేదీ కుజుడు కూడా అష్టమంలోకి ప్రవేశిస్తున్నారు. ఇది చాలా 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 ఇబ్బంది పెట్టే ఆస్కారాలు ఉంటాయి. ఇబ్బంది పెట్టే గ్రహ సంచారం. ఎస్పెషలీ ఏప్రిల్ 17వ తేదీ నుంచి 22వ తేదీ వరకు శనితో డీప్ కంజంక్షన్లో ఉంటున్నారు కాబట్టి వెహికల్ నడిపేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. అలానే ముఖ్యంగా ఆర్థిక విషయాలలో చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది ఈ సమయంలో. అనవసరమైన ఖర్చులు, నష్టపోవడము, మోసపోవడం లాంటిది మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మార్చి 15వ తేదీ తర్వాత సరిగ్గా వేళకు సరిగ్గా భోజనం ఉండదు, సరిగ్గా నిద్ర ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తూ వస్తున్నారో తెలియదు కానీ మార్చి 15వ తేదీ తర్వాత మీరు చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. సరిగ్గా భోజనం చేయలేకపోవడము, నిశ్శక్తిగా ఉండడము, నిద్రాహీనత, కాన్ఫిడెన్స్ లెవెల్ తగ్గడము. కాన్ఫిడెన్స్ మెయిన్. రాశ్యాధిపతిని అష్టమ స్థానంలో శనితో కలవడము, ఆయుష్ కారకుడు శని అష్టమ స్థానంలో అస్తంగతం అవడము, పోరాటం, ఆరోగ్యరీత్యా పోరాటం, నిశ్శక్తికి గురి అవ్వడము, కాన్ఫిడెన్స్ తగ్గడము. వీటితో పాటు సప్తమ స్థానంలో ఈ మార్చ్ మాసం అంతా కుజుడు కూడా మీకు రాహుతో కలవడము, భార్యాభర్తల మధ్య ఒక బాండింగ్లో, రిలేషన్షిప్లో ఇబ్బందులు, గొడవలు లాంటిది, తరచుగా అవమానాలు, మీకు మీ భార్యకు కావచ్చు, మీ భార్యకు లేదా మీ భర్తకు కావచ్చు, ఇట్లా డిస్టర్బెన్సెస్కి గురి అవ్వడము, క్లోజ్ రిలేషన్స్తో ఇబ్బందులు, క్లోజ్ రిలేషన్స్తో మాట పట్టింపులు, అవమానాలు, ఇలాంటివన్నీ మీరు చూస్తూ వస్తున్నారు. అయితే ఈ ఏప్రిల్ మాసంలో ఇలాంటి అష్టమ స్థానంలో కుజుడు, బుధుడు కూడా జాయిన్ అవుతున్నాడు. బుధుడు కూడా అష్టమ స్థానంలో యోగించాడు. ఆర్థికంగా చాలా ఇబ్బంది పెట్టే ఆస్కారాలు, మిమ్మల్ని
మీకేదైనా బ్యాడ్ నేమ్ అండ్ ఫేమ్‌లో ఇబ్బందులు కావచ్చు. ఎక్కడో ఒక చోటు ఆర్థిక విషయాలలో ఖర్చులు పెరిగిపోవడము, నష్టము, మోసపోవడం లాంటిది కూడా చోటు చేసుకునే ఆస్కారం ఇలాంటివి ఎన్ని ఉన్నప్పటికీ కూడా మిమ్మల్ని రక్షిస్తున్న గ్రహం ఏంటి అంటే లాభస్థానంలో ఉంటున్న గురువు, అలానే నవమ స్థానంలో సంచారం చేస్తున్న శుక్రుడు. ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఏప్రిల్ 19వ తేదీ వరకు మాత్రమే శుక్రుడు యోగిస్తాడు. తర్వాత శుక్రుడు కూడా యోగించడు. దశమ స్థానంలోకి వచ్చేస్తాడు. అప్పుడు ఉద్యోగ విషయాల్లో ఇబ్బందులు మళ్ళీ చోటు చేసుకునే ఆస్కారాలు ఉంటాయి. అలానే ఈ మఖా నక్షత్ర జాతకులు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. మఖా నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మీరు అబ్జర్వ్ చేస్తున్నారు. లాభస్థానంలో గురువు ఉన్నప్పటికీ పెద్దగా ఆర్థిక విషయాలలో పెద్దగా అనుకూలతలు అయితే ఉండవు. బట్ పుబ్బా నక్షత్రంలో ఉన్న వాళ్ళకి కాస్త ఆర్థికంగా మీకు చాలా లబ్ధి అనేది మీరు చూస్తూ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే ఈ అష్టమ స్థానంలో ఇలాంటి గ్రహస్థితులు ఉన్నప్పటికీ, మీ రాశ్యాధిపతి బలహీనంగా ఉన్నప్పటికీ ఈ సమయంలోనూ కూడా ఏదో కొంచెం కోలుకుంటున్నారు అంటే బికాజ్ ఆఫ్ లాభస్థానంలో ఉంటున్న గురువు. నక్షత్ర ఫలితాల ద్వారా చెప్పాలి అంటే మఖా నక్షత్రం వాళ్ళకి కాస్త అంతగా లబ్ధి అయితే ఉండదు. తర్వాత ఏప్రిల్ 14వ తేదీ తర్వాత సూర్యుడు నవమ స్థానంలోకి ప్రవేశిస్తారు. కాస్త అప్పుడు కొంచెం సూర్యుడి యొక్క బలం పెరుగుతుంది. కాస్త ప్రయాణాలు చేయవలసిన ప్రమేయం ఏప్రిల్ 14వ తేదీ తర్వాత ప్రయాణాలు, ఆకస్మికంగా ప్లేస్ మారడం లాంటిది, ఇలాంటివి చోటు చేసుకునే ఆస్కారాలు నిండుగా కనిపిస్తూ ఉంటాయి. అంటే ఏప్రిల్ 14వ తేదీ వరకు కొంచెం గ్రహస్థితులు అనుకూలతలు అయితే ఉండదు. కాన్ఫిడెన్స్ లెవెల్ ఉండదు సరిగ్గా. ఆర్థిక విషయాల్లో, ఉద్యోగ విషయాల్లో, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం కాన్ఫ్లిక్ట్స్ని, వివాదాలని ఎదుర్కొంటూ ఆకస్మికంగా జర్నీస్ ఇలాంటివి మీరు చోటు చేసుకునే ఆస్కారాలు నిండుగా ఉంటాయి. ఏప్రిల్ 14వ తేదీ తర్వాత సూర్యుడి యొక్క బలం అనేది పెరుగుతుంది. నవమ స్థానంలోకి ఉచ్చ స్థానంలోకి వచ్చిన తర్వాత కాస్త బలం పెరిగినప్పటికీ కుజుడు అష్టమ స్థానంలోనే ఉంటాడు. ఏప్రిల్ 17వ నుంచి ఏప్రిల్ 22వ తేదీ వరకు కుజాశని డీప్ కంజక్షన్లో ఉంటారు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వాహనం ప్రమాదాలు జరిగే సూచనలు ఉంటాయి. జాగ్రత్తగా ఉండాలి. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆర్థిక విషయాలు కూడా డిస్టర్బెన్సెస్కి గురి అయ్యే సూచనలు నిండుగా ఉంటాయి. ఆరోగ్య విషయాలు, మజల్స్, బ్యాక్ బోన్ ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేసుకోవాలి. ఉద్యోగ విషయాల్లో కూడా చాలా స్ట్రెస్కి గురి అవుతుంది. ఏప్రిల్ 20వ తేదీ తర్వాత ఇంకా ప్రాబ్లమ్స్ని మీకు తెచ్చిపెట్టడానికి ఆస్కారాలు ఉంటాయి. ఈ సింహరాశి వాళ్ళు తప్పనిసరిగా ఆదిత్య హృదయము, సూర్య ఆరాధన, ప్రతిరోజు కాలభైరవ అష్టకాన్ని 8 సార్లు చదువుకోవడము. ఈ సమయంలో మీరు పరిహారాలు చేసుకోవడానికి మీకు మనసు రాదు. ఏది చేయడానికి ఇక్కడ మనసు రాదు. చాలా నీరసంగా, ఇబ్బందిగా, లోన్లీగా ఉంటారు. బట్ ఈ 2 పరిహారాలు మీరు పాటిస్తే మంచిది. ఇక ఈ అష్టమ స్థానంలో తాలూకా గ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి అష్టకవర్గ బిందువులు మనం చెక్ చేసుకోవాలి. అలానే దశాభుక్తులు కనుక మనం చూసుకోవాలనుకుంటే మీ దగ్గరలో ఉన్న ఎవరైనా ఆస్ట్రాలజర్స్ దగ్గర వెళ్ళి చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి. నా దగ్గర అని కాదు. ఇఫ్ యూ ఇంట్రెస్టెడ్ ప్లీజ్ కాల్ మీ. అష్టకవర్గ బిందువులు సో ఎన్నున్నాయి, సో ఏంటి పరిస్థితులు అనేది మనము తెలుసుకుందాం. ఇక ఎవరైతే వీడియోని చూస్తున్నారో నచ్చితేనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనం సుఖినో భవంతు. ధన్యవాదములు. జై శ్రీరామ్.